ఈరోజు జూన్ 8 సోమవారం 2026 మార్కెట్స్ మాత్రం ప్లస్ చూపిస్తున్నాయి, కానీ కాదు, మిస్ మ్యాచ్ అయితే. ఎందుకంటే ఇవాళ సోమవారం, శుక్రవారం నైట్ అమెరికా మార్కెట్లు అన్ని ఫాల్ అయినాయి. ఇప్పుడు ఏషియన్ మార్కెట్లు కూడా మైనస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. మన మార్కెట్లు మాత్రం కొంచెం పాజిటివ్ చూపిస్తుంది. చూడాలి ఇక మిస్ మ్యాచ్ అవుతుందా, మళ్ళీ పాజిటివ్ లోనే ఓపెన్ అవుతుందా అనేది చూడాలి. ఇక గోల్డ్ వచ్చి మైనస్ లోనే ట్రేడ్ అవుతుంది, సిల్వర్ మైనస్ లోనే ట్రేడ్ అవుతుంది. ఎఫ్ఐఎల్ శుక్రవారం 8,776.25 కోట్లు అమ్మిండ్రు. డిఐఎల్ కొనడం జరిగింది 9,133.57 కోట్లు. ఇకపోతే శుక్రవారం నాడు మార్కెట్లు 116.67 పాయింట్లు మైనస్. బిఎస్సి సెన్సెక్స్ 49.85, నిఫ్టీ మైనస్. బ్యాంక్ నిఫ్టీ మాత్రం పాజిటివ్ లోనే క్లోజ్ అయింది 188.40. ఇకపోతే న్యూస్ లోకి వచ్చేటప్పటికి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కి ఎల్ఓఏ లెటర్ ఆఫ్ అవార్డు అంటారు 3,361.11 కోట్లు రావడం జరిగింది. హిందుస్థాన్ జింక్ ఎంఓయూ కుదుర్చుకుంది 205 హెక్టార్లు ఎకలాజికల్ రీస్టోరేషన్ ప్రాజెక్ట్ రాజస్థాన్ లో. తర్వాత రైల్టెల్ కూడా వర్క్ ఆర్డర్ రావడం జరిగింది యూపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి. ఏఎస్ఎం టెక్నాలజీస్ ఫండ్ రైజింగ్ చేస్తుంది. డాడికో కైతాన్ స్కీమ్ ఆఫ్ అమాల్గమేషన్ అవుతుంది. హార్డ్విన్ బోనస్ ఇష్యూ చేస్తుంది 2:5. తర్వాత ఎల్ఈ రెవెన్యూస్ టెక్ ఎక్వైర్ చేయడం జరిగింది 54.66% వాటా బ్రెవిస్టే ఫర్ 65.69 crores కి. తర్వాత అంబర్ అండ్ బేస్ జాయింట్ వెంచర్ మెడికల్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ వాళ్ళతోటి జాయింట్ వెంచర్ జరిగింది. హెచ్జీ ఇన్ఫ్రా 49% స్టేకు రాయ్పూర్ వైజాగ్ హెచ్ఏఎం ప్రాజెక్ట్ లో అమ్మకం పెట్టింది 377.40 కోట్లు వస్తాయి. జేడబ్ల్యూ ఎంజీ మోటార్ అనమాట, ఎలక్ట్రిక్ వెహికల్స్, అది ఇన్స్టాలేషన్ చేస్తుంది 1000 ఈవీ ఛార్జర్స్ 470+ లొకేషన్లలో. అంటే ఎంజీ మోటార్ సేల్స్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఫస్ట్ అదే. అయితే వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు అన్నట్టు ఈవీ ఛార్జర్స్ ఎక్కడెక్కడ సెంటర్లలో, అవి 470+ లొకేషన్లు. అది జేడబ్ల్యూ గ్రూప్, ఎంజీ వెహికల్ ఏదైతే ఉందో అది జేడబ్ల్యూ గ్రూప్. తర్వాత అలమిక్ ఫార్మా ఎక్వైర్ చేస్తుంది 45% స్టేకు ఇన్ కెనడా కంపెనీలో. ఓకే, ఇవి ఆడియో. ఇప్పటికి ఆఫ్లైన్ క్లాసులు, ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి, కొన్ని చాలా ఉన్నాయి. మల్టీ బ్యాగర్స్ ఉన్నాయి. యాన్యువల్ రిజల్ట్స్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినట్టే. ఇక ఉన్న వాటిల్లో చూసుకొని చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ జూన్లో ఉన్నాం, ఈ ఒక్క నెల అయిపోతే మళ్ళీ జూలైలో ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ 15వ తారీఖు అయితే అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది. కాకపోతే ఫస్ట్ క్వార్టర్ పెద్దగా ఏముండదు, ఎందుకంటే ఫిబ్రవరి 28 నుంచి యుద్ధం స్టార్ట్ అయింది కాబట్టి మార్చి, ఏప్రిల్, మే మొత్తం ఈ ఫస్ట్ క్వార్టర్ అంతా ఏముండదు. కాకపోతే ఎవరైతే కొనుక్కుంటారో పెద్దగా పెరగవు కాబట్టి మనం వెయిట్ చేయాల్సిందే. ఒక 6 months 1 year వెయిట్ చేస్తే తప్ప పెరిగే అవకాశాలు చాలా తక్కువ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు. మీ పోర్ట్ఫోలియోలు ఎవరైతే లాస్ట్లో ఉంటాయో అవన్నీ రీకన్సిలేషన్ అంటే తనిఖీ చేసి చెక్ చేసి యాన్యువల్ రిజల్ట్స్ బాగున్నాయా లేవా. యాన్యువల్ రిజల్ట్స్ బాగుంటే ఉంచుతాం, యాన్యువల్ రిజల్ట్స్ కనుక బాగలేకపోతే స్విచ్ ఓవర్, అంటే నీ వాల్యూ ఉన్న స్టాక్స్లోకి మనం స్విచ్ ఓవర్ అవ్వాలి. అవన్నీ మీకు చేసి పెడతాం. కాకపోతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి, బేసికే ఉంటాయి. అంటే మీ పోర్ట్ఫోలియో సైజుని బట్టి, మీ పోర్ట్ఫోలియో అమౌంట్ని బట్టి, మీ దగ్గర ఉన్న హోల్డింగ్ స్టేట్మెంట్ అంటే ఎన్ని కంపెనీలు ఉన్నాయి దాన్ని బట్టి మీకు సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి. మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరుగుతుంది, ఏం జరిగింది, ఏ కంపెనీలు బాగున్నాయి అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరుగుతుంది. ఓకే.